గురు పౌర్ణమి రోజు బాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా? హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు. అందుకే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటుంటారు. అయితే మొదటిగా ఆదిశంకరాచార్యులు గురు పరంపరలో వస్తే ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు. అదే గురు పరంపరలో వచ్చినటువంటి ఎందరో యోగులు, సిద్ధులు ఉన్నారని, అదే పరంపరలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథుడు ఉన్నారని, అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపారు. చక్కటి బుద్ధులు నేర్పించి ప్రజలందరినీ చక్కటి మార్గంలో నడిపించారు. ఆయనను భక్తులు సాయినాథ్, బాబా ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఈ కలియుగంలో దేవుళ్లే ప్రత్యక్షమై భక్తుల యొక్క కోరికలు తీరుస్తుండేవారని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసిన వారు సాయినాథుల వారు. ఈ కలియుగంలో బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణమి నాడు ఆయన్ను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఆ బాబాకు అన్నదానం అత్యంత ప్రీతికరమైనది. ఆనాడు ఆయనే తన చేతులతో స్వయంగా వండి వడ్డించేవారని ఆ చరిత్ర చెబుతోంది. అందుకే సాయిబాబా ఆలయాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గురు పౌర్ణమి నాడు బాబాను దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ బాబా అనుగ్రహం పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ గురు పౌర్ణమి నాడు బాబాను ఆరాధించడం వల్ల విశేష ఫలాలు సిద్ధిస్తాయని, ఆ బాబా మన మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తారని భక్తులు చెబుతారు. బాబాను నమ్ముకొని ఆరాధించిన వారు ఏనాడు ఇబ్బందులు పడలేదని, అందుకే బాబాను ఆరాధించడం ద్వారా సద్బుద్ధి, జ్ఞానం, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అనేక మంది భక్తులు ఆ గురు పౌర్ణమి నాడు ఆలయానికి వచ్చి ఆ స్వామి వారిని ఆరాధించి తరిస్తారు. Yeah.